భర్త చేశాడేమో. అవునా? అదే మనిషి రోజులు గడిచినాయి. ఇప్పుడు ఈయన నా భర్త చేశాడేమో. అవునా? అదే మనిషి రోజులు గడిచినాయి. ఇప్పుడు భార్య నుండి ఫోన్ వస్తుంది, ఏమండి ఎక్కడున్నారు, ఇటు నుండి నీకెందుకు, ఏమండి ఈరోజు సాయంత్రానికి ఏం కూర వండమంటారు, నా తలకాయ కూర వండు. కోప్పడమాకండి, మీకోసమేగా. బాగా బిజీగా ఉన్నా అర్జెంటుకి పెట్టాయి, ఏదో ఒకటి చేసి తగలబడు, ఇదేగా. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు. కొంతమంది జీవితాల్లో ప్రారంభంలో ఇలాంటి ప్రేమ నా దేవునికి దొరికింది. నీలో ఆ తపన ఉందా? ఆ రోజుల్లో ఆ ఆప్యాయత ఉంది. కదిలితే దేవుడు, మెదిలితే దేవుడు, మెలకు వస్తే కూర్చొని బంగారు తండ్రి స్తోత్రమయ్యా, నువ్వు దొరకటం నా అదృష్టం నాయనా, ఎంత గొప్ప కార్యం చేసావయ్యా, ఎలాంటి స్థితిలో నుండి నన్ను బయటికి తెచ్చావు తండ్రి, నువ్వే లేకపోతే నేను లేను కదయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, ఏమి ఇవ్వగలుగుతానయ్యా నీకు, నీ ప్రేమకు ఏమి ఇవ్వగలుగుతానయ్యా, నన్ను ఎవరు ఇంతగా ప్రేమించలేదు తండ్రి, నాకెవరు ఇంత విలువ ఇవ్వలేదయ్యా, నన్ను ఎవరు ఇంతగా పట్టించుకోలేదు ప్రభా. ఎప్పుడు అదే. ఈరోజు బిజీ, అగాపే ప్రేమ పోయింది, పరిచర్య, వాక్యాలు, సేవ, జ్ఞానం పెరిగింది, ప్రేమ తరిగింది. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన కోడికల్లో అందరినీ అడుగుతున్నాడు, నా తండ్రి నువ్వు నన్ను ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావు బిడ్డ, ఇంకెంతకాలం నా ప్రేమ నీకు ఇంకెంత రుజువు చేయాలి? ఇంకా శరీర సంబంధిగానే ఉంటావా? ఇంకా పై పొరల్లోనే ఉంటావా? రా, ఆత్మీయంగా ముందుకు రా, ఎదగాలి నువ్వు. ప్రేమ యొక్క లోతు, వెడల్పు, పొడుగు తెలుసుకుని ప్రేమలో మునిగి తేలాలి. నిన్ను పుట్టించింది ఎందుకు? అవునా? అమ్మాయి కూడా అంతే, ఫోన్ ఏది మోగినా నా భర్త చేశాడేమో,